ఇండియన్స్ ఎప్పటికీ బాగుపడరని ఓ ఎన్ఆర్ఐ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదని ఆమె చెప్పింది. ఇంజనీర్, డాక్టర్, గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఇండియాలో చిన్న చూస్తారని, కనీసం మనిషిలా కూడా చూడరని ఆమె పేర్కొంది. అమెరికా వాళ్లను హేళన చేస్తాం కానీ అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ బాగుంటుంది. అక్కడ పని ఏదైనా, ప్రొఫెషనల్స్ అయినా ఒకే విధంగా ట్రీట్ చేస్తారని పేర్కొంది. ఈమె మాటలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికీ బాగుపడరనే విషయం నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. మన ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అబ్సల్యూట్ జీరో. మనం అమెరికాకి వెళ్ళి అమెరికన్స్ ఎక్కిరిస్తాం, వాళ్ళకి కల్చర్ లేదు, ఇది లేదు, అది లేదని. బట్ అట్లీస్ట్ వాళ్ళు పని వాళ్ళైనా పాకి వాళ్ళైనా అందరినీ ఒకలాగే చూస్తారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది. బట్ ఇండియాలో ఇంజనీర్, డాక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీ సంథింగ్ ఇంపార్టెంట్ కాకపోతే మనీ చిన్న చూపు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచిలర్స్ చదివా, మాస్టర్స్ అమెరికాలో చదివా. నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి. ప్లస్ నేను 7 years జాబ్ చేశా. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ హెల్త్ మూలంగా బ్రేక్ తీసుకున్నా. నా ఐ ఫెల్ట్ కాంటెంట్ క్రియేషన్ అనేది నాకు కొంచెం నా ఓన్ టైంలో వర్క్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. నాకు మేబీ వన్స్ ఇన్ వైల్ మైగ్రేన్ వచ్చినా ల్యాప్టాప్ క్లోజ్ చేసి పడుకుని లేచి మళ్ళీ పని చేయొచ్చు. ఇట్ గివ్స్ మీ దట్ ఫ్లెక్సిబిలిటీ. బట్ నాకు రీసెంట్లీ అర్థమైంది ఏంటంటే మన దగ్గర కాంటెంట్ క్రియేషన్ అనేది కూడా తక్కువగా చూస్తున్నారు. బయట వాళ్ళు కూడా కాదు, లైక్ లిటరలీ బయట వాళ్ళందరూ నా కామెంట్స్ లో ఎంత సపోర్ట్ చేస్తారు, సో మెనీ స్వీట్ థింగ్స్ రాస్తూ ఉంటారు. బట్ దెన్ కొన్నిసార్లు ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఏదో అన్నారని తెలిసినప్పుడు అనిపిస్తుంది, బయట వాళ్ళు మీ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేసినా ఎవరో ఒకళ్ళు ఉంటారు ఏదో ఒకటి అనడానికి. ఇండియాలో ఏదో జాబ్ చేయకపోతే ఏదో పాపం చేసేసినట్టు యాక్ట్ చేస్తారు. మనం జాబ్ చేస్తుండగా ఎవరినన్నా వెళ్లి నరికేసి చంపినా ప్రాబ్లం లేదు, కానీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. ఇంట్లో కూర్చొని ఆర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్, తెలుగు కల్చర్, సంథింగ్ ఫనీ అవన్నీ పెడుతుంటే నో, ఇట్స్ అ బిగ్ క్రైమ్. నేను ఆల్మోస్ట్ 5 months నుంచి చాలా రెస్పెక్ట్ఫుల్ కాంటెంట్ పోస్ట్ చేస్తున్నా. వెల్ డ్రెస్డ్, వెల్ మేనర్డ్, వెల్ స్పోకెన్. అండ్ స్టిల్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ కొంతమంది ఉంటారు, ఇంత చదివింది కదా ఇప్పుడు ఇచ్చేస్తోంది ఏంటి, ఇంత జాబ్ చేసింది కదా అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇచ్చేస్తోంది ఏంటి, మీకేం తెలుసు నేను ఎన్ని తిప్పలు పడ్డాననేది. సరే పోనీ మన ఇండియన్స్ లో వీడు జాబ్ చేస్తున్నాడు అనుకో, వాడు ఏమన్నా మ్యూజిషియన్